भूमानन्दप्रदायिने भुवनत्राणदक्षाय स्वतःसिद्धाय ते नमः। ओंकारपञ्जरश्रुतिम् उपनिषदुद्यानकेलिकलकण्ठीम् आगमविपिनमयूरीम् आर्याम् अंतर्विभावये गौरीम्। जगद्गुरु ना आराध्य दैवं अम्मय्यन जगदीश्वरिकी नमस्कार। नमः सदसे नमः सदसस्पतये नमः सखीनां पुरोगाणां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै। ఇది మనకు మహర్షులు అందించినటువంటి ఒక మాట మంత్రం. ఈ మంత్రం ఇప్పుడు ఎందుకు చెప్పాను అంటే నమః సదసే, ఈనాడు మనం ఇక్కడ కూర్చొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు తగిన వసతి కావాలి కాబట్టి ఆ వసతిని ఏర్పరిచినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ కన్యకా పరమేశ్వరి ఉన్నత పాఠశాల వ్యవస్థాపక కుటుంబాలకు వాళ్ళందరికీ నమస్కారం. నమస్సదస్సన వొకేషనల్ ఇన్స్ట్రక్షన్ కోసం వచ్చినటువంటి ఉపాధ్యాయుడిగా మాతో పాటు చేరి మేమందరూ ఉద్యోగం చేశాం. ఎవరెవరు కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించినాం, వెళ్ళిపోయినాం. కానీ మా ఎదుట ఎదిగిన ఒక పిల్లవాడు ఉద్యోగం చేరినప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా దయనీయమైనది, దుర్భరమైనది. ఏదో నెలకింత ఇస్తున్నామని ప్రభుత్వము 600 రూపాయలు 600 రూపాయలు కూలి ఇచ్చేది. రోజు 200 రూపాయలు కూలి ఇస్తుంటే నెలకు 6000 అయిపోయింది. 600 కూలి అంటే ఏమి పరిస్థితి మీరు ఆలోచించండి. ఆ రోజుల్లో పట్టుబట్టి మొత్తం ఉభయ రాష్ట్రాలు తిరిగి పర్యటించి అందరినీ ఏకీకృతం చేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించి ప్రభుత్వంతో పోరాడి ఈనాడు అందరికీ ఉభయ రాష్ట్రాల్లో ఉండేటువంటి వీసీ ఇన్స్ట్రక్టర్స్ అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఏర్పడేటట్టుగా పర్మనెంట్ చేయించినటువంటి మహానుభావుడు ప్రసాద్. ఇట్లాంటి వ్యక్తి ఒక్కడు శిష్యుడు ఉన్నాడంటే ఒక రామకృష్ణ పరమహంసకు వివేకానంద స్వామి శిష్యుడు ఉన్నట్టు. వ్యక్తిగతమైన శక్తి అందరికీ ఉంటుంది, కానీ తన శక్తిని సమాజ సముద్ధరణ కోసం. అప్పుడు సార్ చెప్పిన మాట అమ్మాయికి చదువు అవ్వనికి వెలుగు అని. అదే క్యాప్షన్తోనే మేము స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సెంటెన్స్ మీ అందరికీ శుభమస్తు, శ్రీరస్తు, దీర్ఘాయుష్మాన్ భవ. ఈరోజు ది కార్డియల్ మీట్ ఆఫ్ 10th class 1991 and also International Daughters Day. On this occasion, you have conducted your cordial meet, which gives me the happiest moment, and also you have created a milestone in my life. ఎందుకంటే అంటే ఇంత ఆనందాన్ని కలిగించారు. బాలకుల జీవనంలో బ్రహ్మజీవనం అంటే మీరు జీవించడం కాదు, అనుకుంటే చాలు, అవే జీవనం మాకు. ఈరోజు ఆయుష్మాన్ భవ అంటే మీ నుండి మాకు లభిస్తుంది. ఈరోజు 23 ఏళ్ళు దాటి 84 పడుతున్నా అప్పటికి కూడా మీ ఆశించాలనుకుంటాను నేను. ఎందుకంటే అంటే నా జీవితం అంతా కూడా ఏదో చదువు చెప్పి పైకి వచ్చాను. నాకు బుద్ధిలే ఉద్యోగం అనాథగా ఉన్నా, మరి తక్కువ స్థాయిలో ఉండి ఈరోజు సమాజంలో ఓ గుర్తింపు వ్యక్తిగా ఎదిగాను. లేకపోయింటే నేను ఎక్కడో ఏదో రిక్షా తప్పుకుంటానో ఏ హోటల్లోనో నేను బతుకోవాల్సిన వ్యక్తిని ఈ సమాజంలో గుర్తించాను. కారణం ఏంటంటే మనిషి అనుకుంటే సాధన వీళ్ళందరూ చూసి ఎందుకు డిగ్రీ సంపాదించుకోకూడదని మరి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. అట్లనే డిగ్రీ కూడా చేశాను. డిగ్రీ చదివేటప్పుడు మన పోస్ట్ ప్రసాద్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ రూములు నాకు ఆశ్రయం ఇచ్చి
మరి భోజనం కూడా పెట్టి మొత్తం డిగ్రీ మొత్తం 2 సంవత్సరాలు 71-72లో డిగ్రీ పూర్తి చేసుకోగలిగాను. ఆ తర్వాత బీఈడి బదులాటలో వచ్చాను. ఆ తర్వాత 82లో ఎంఏ పాస్ చేశాను. ఈ విధంగా మీ యొక్క సహకారం, మా టీచర్ల యొక్క సహకారంతో నేను సమాజంలో ఎదిగాను. ముఖ్యంగా నాకు వయసులే ఎక్కువ సాయం చేస్తూ వచ్చాను. ఈ వయసు స్కూల్లో నాకు మరి వేరే వసతుల్ని నాకు లభించడమే ఒక గొప్ప ఆనందం అని చెప్పుకోగలుగుతాను. కాబట్టి ఈ ఆనందాన్ని కలిగించినటువంటి మీరందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవంతుని మీకు మామూలు ఆవిష్కారాలు ఇస్తూ తెలంగాణ ఆనందంగా మీ జీవితాలని కోరుకుంటూ నమస్కారం. మన ప్రతాప్ నాయుడు సార్ గారిని మాట్లాడవలసిందిగా మై డియర్ స్టూడెంట్స్, 1991 బ్యాచ్ విద్యార్థులు, మిత్రులు, ఎందుకు మన శర్మ గారు చెప్పారు, మీరు నాయుడు సార్ కొట్టేవాళ్ళు అది మిమ్మల్ని ఎందుకు అలా దండించేవాళ్ళము, ఎందుకు కొట్టేవాళ్ళము అప్పటింది. చాలా మంది మనకు వచ్చింది. ఒక 1 month క్రితం మీ బ్యాచ్ కాదు, మీ బ్యాచ్ ఎన్ని బ్యాచ్ కన్నులో అతను కనిపించాడు. కనిపించి ఆన్లైన్ రెడ్డి అనుకుంటున్నాం, ఏం చేస్తున్నామంటే నేను అసిస్టెంట్ ఇంజనీర్ పంచాయతీరాజ్లో అన్నాడు. అప్పుడు చెప్పాడు, బాగానే చదివించి ఇంజనీర్ చేసి మంచి జాబ్లో వచ్చిన అంటే అది మీకు చదువుతారు అన్నాడు. అరే బాబు, మా చదువుతా నువ్వు కష్టపడి చదివింటావు, ఇంజనీర్ అయింటావు, మంచి మెరిట్తో పాస్ అయింటావు, ఉద్యోగం వచ్చింది. అది కాదు సార్, మీకు కొట్టి చెప్పేవాడు సార్, వాళ్ళని తీసుకురాకపోతే మొదటి మా చదువు ఊడిపోయేది సార్. ఆ భయంతోనే మేము అదే దీంట్లో ప్రతి క్లాస్లో చదువుకుని పైపోయేవాడు సార్. మంచి స్టేజ్కి వచ్చేసేది. మేము అప్పుడు మిమ్మల్ని తిప్పుకునే అది చేసుకుని ఉండిపోయేవాళ్ళం, పాస్ అయ్యేవాళ్ళం కాదు చెప్పుకొని వచ్చాడు. కానీ అప్పుడు కానీ ఉపాధ్యాయులు మిమ్మల్ని దండిస్తారు. ఎందుకు దండిస్తారు? మీరు మార్పు రావడానికి, మంచి విద్య అభ్యసించడానికి, చెప్పిన విధంగా ప్రవర్తించడానికి, సత్ప్రవర్తన కలగడానికి అది ముఖ్యం. మీకు అదే పనితో మీరు ఇప్పుడు మీ పిల్లలు కూడా మా మాస్టర్ చెప్పాడు కదా, అందులో మీ స్టేజ్కి వచ్చారు, మన పిల్లలు కూడా అదే విధంగా పైకి రావాలని మీరు మీ పిల్లలు ప్రయత్నాలు చేసుకుంటారు. చేసినా కూడా అదే నారాయణ రెడ్డి చెప్పాడు, ఇదే విషయం చెప్పాడు. ఇప్పుడు థ్యాంక్స్ బాబు, మాదే ఉంది, నువ్వు కష్టపడ్డావు, బాగా వచ్చావు. లేదు సార్, మీరు అప్పుడు కొన్ని భయపడే కొంచెం ప్రిపేర్ వచ్చేవాడు సార్, ఇంగ్లీష్ క్లాస్లో ఈ ఆత్మీయ సమ్మేళనం అనే సభను జయప్రదం చేసేదానికి వచ్చిన విద్యార్థి బృందాలకు శుభాశిస్సులు. అయితే ఇక్కడ మీరు ఎప్పుడో చదువుకొని అంతమంది గురువులను ఇక్కడ రప్పించేటట్లు చేసి అదొకటి. మీ అందరి మోఖాలు మమ్మల్ని చూసే భాగ్యం కలగజేస్తున్నారు. ఇప్పుడు అది మాకు సంతోషం. ఒకటే ప్రదేశంలోనే ఇదంతా చూస్తుంటే నా స్టూడెంట్ లైఫ్ కూడా నాకు మర్చిపోస్తుంది. ఇప్పుడు నేను ఈ స్కూల్ స్టూడెంట్నే. 54, 55లో ఇక్కడ 6th క్లాస్లో జాయిన్ అయ్యాను. 61, 62లో ఎస్ఎల్సీ అయిపోయింది. తర్వాత మళ్ళా 64లో టీచర్గా చేసి 38 ఏళ్ళు సర్వీస్ అయిపోయింది. అంటే సుమారు ఇప్పుడు నాకు 80 ఏళ్ళు నడుస్తున్నాయి. 44 సంవత్సరాలు ఈ స్కూల్లోనే నా జీవితం గడిచిపోయింది. అది మిమ్మల్ని చూస్తే నాకు అది బతుకొస్తుంది అన్నమాట. తర్వాత గురువులను సన్మానం చేశారు. ఇప్పుడు మన వేణుగోపాల్ గారు చెప్పినట్టు గురువు గారు మా గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై గురువునే. అంటే ఇది ఒక స్టూడెంట్ నుంచే ఈ శ్లోకం పుట్టింది. పాఠశాల పేరైతే కన్వర్ట్ అయిపోతుంది ఏమనుకున్నాను. కానీ మా కమిటీ పెద్దలైతేమి,
ఈ పాఠశాల మరొక విద్యాలయానికి ఇచ్చి శ్రీసుధ విద్యాలయం వాళ్ళు దీన్ని విద్యాలయంగా కొనసాగిస్తున్నందుకు వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు చదివి మేము పనిచేసిన విద్యాలయం లేకుండా పోతే అది ఒక బాధాకరమైన విషయంగా నేను భావిస్తున్నాను. మరి జరగకుండా కాపాడినందుకు అందరికీ వారికి ధన్యవాదాలు. మరి యాక్చువల్గా మీరు 1991 బ్యాచ్ అని చెప్పుకుంటారు. ఒక ఎస్ఎస్ఏ కాదు మీకు చదివింది 5 సంవత్సరాలు చదివారు కాబట్టి బహుశా 86, 87 నుంచి 1991 బ్యాచ్ అనుకోవచ్చు మీరంతా. ఎందుకంటే అందరూ కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివినారు కాబట్టి ఇక్కడ ఆ బ్యాచ్ కింద లెక్కేసుకుంటాం. మరి అప్పటి విద్యార్థులు అయితేమి ఇప్పటి మంచి పౌరులుగా తయారైన మీరంతా మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు కాబట్టి, బాగా ఎదిగినారు కాబట్టి ఆ దేవుడిని మీ అందరికి మంచి ఆశీస్సులు ఇచ్చి మంచి తృప్తికరమైన జీవితాన్ని గడపవలసిందిగా కోరుతున్నాను. మనిషికి ఇప్పుడు మన దత్తాత్రేయ శర్మ సార్ ఉపన్యసిస్తుంటే ఒక ప్రవచనకారుడు మీరు చూసిన త్యాగంటి కోటేశ్వరరావు గారు వింటారు కొంతమంది. మరి ఆయన ప్రవచనం ఎలా చక్కగా ఉంటుందో అలా ఉంది సార్ది. ఆ ప్రవచనం ఎన్నమల ఏమంటే మనిషి యొక్క జీవితంలో ఏది ముఖ్యమైనది తెలుస్తుంది మనకు. సంపాదన ఒకటే కాదు ముఖ్యము, దాన ధర్మాలు చేయడము, ఎటువంటి ఆశ ఉన్నట్టుగా దురాశమైన జీవితం గడపడము, మంచి గౌరవమైన బతుకులు గడపడము, అవన్నీ కూడా నేర్పిస్తారు మనకు ఆ ప్రవచనం. అలాంటి ప్రవచనాలు విన్నప్పుడు కూడా మనకు ముఖ్యంగా హృదయానికి ఎంతో ఆహ్లాదకరంగా మనసుకు ఏదో మంచి అనుభూతి కలుగుతుంది. కాబట్టి మీరంతా ఇప్పటికి దాదాపు 40 సంవత్సరాల వయసు ఉంటుంది మీకు కూడా. సుబ్బారాయుడు సార్ గారి చేతుల మీదుగా ప్రభాకర్ నాయుడు కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక ఉప్పరి రామాయణ మన మిత్రుడు కొద్దిగా అనారోగ్యంతో ఉన్నటువంటి కృష్ణరాజుకు కూడా 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని 90. అదేవిధంగా మనతో పాటు ఓకే సార్. 1000 రూపీస్ డొనేట్ చేస్తున్నాడు. అన్న చూడండి. ఓకే సార్, ఇంకా చూడండి సార్. రాజా ఓకే చూడండి అన్న. సార్ 1 మినిట్ సార్. అన్న చూడండి. ఓకే మీకందరికీ శుభాశిస్సులు. మరి ఈరోజు ఇక్కడ సభాసీనులైనటువంటి పూజ్యులు గురువర్యులు శ్రీ గంగూరి దత్తాత్రేయ శర్మ గారికి, ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి రిటైర్డ్ అయిన శ్రీ కె సుబ్బరాయుడు సార్ గారికి, ప్రసాదరావు గారికి, ఆంజనేయ సార్ గారికి, ప్రతాప్ నాయుడు సార్ గారికి, బ్రహ్మం సార్ గారికి, అదేవిధంగా మురళి సారు, శ్రీధర్ సారు, ప్రభాకర్ సారు, పి మౌలాల్ సారు, సర్వీస్లో ఉంటున్నటువంటి ప్రసాదరావు సారు, సుబ్రహ్మణ్యం సారు, వీళ్ళందరికీ నమస్సుమాంజలి. మరి మీరందరూ ఒక 5 నిమిషాలు సమయం కేటాయిస్తే బాగుంటుంది. మహేశ్వర్ రెడ్డి ఈరోజు ఇక్కడ మన పాఠశాలలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నాము. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మీయ అనే ఒక పదం అవుపిస్తుంది. మరి ఏంటిది ఆత్మీయ అంటే? కేవలం శారీరక పరిచయంతో 32 సంవత్సరాల తర్వాత కలిసినటువంటి స్నేహితులు మీరందరూ
ఈరోజు ఎంతో ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇక్కడ మీ యొక్క అనుభవాలన్నీ తిరిగి మాకు చూడండి మా. ఓకే సార్. ఏంటి సార్ దగ్గర రండి సార్, ఇంకా దగ్గరికి ఉన్నాను. ఇంకా చూడండి సార్, ఇంకా చూడండి సార్. బ్రహ్మశ్రీ సరస్వతి పుత్రులు, నా పూజ్య గురువులు దత్తరాజశర్మ గారు, అలాగే మౌలాల్ సార్ గారు, సుబ్బరాయుడు సార్ గారు, ప్రతాప్ నాయుడు సార్ గారు, ఆంజనేయ సార్ గారు, వీళ్ళు మీకే కాదు నాకు కూడా గురువులే. వీళ్ళ దగ్గర నేను కూడా 5 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత వాళ్ళతో పాటుగా 24 సంవత్సరాలు కలిసి పనిచేసే అదృష్టం నాకు వరించింది. దానికి ఆ భగవంతునికి సర్వదా నా కృతజ్ఞతలు. ఇంతసేపు పెద్దలందరూ మాట్లాడినారు, అయిపోయింది. మరి యంగ్స్టర్స్ మనం మాట్లాడుతున్నావా? యంగ్స్టర్స్ మనం మాట్లాడుతున్నామా? ఓకే, షూర్. మరి ఈ కార్యక్రమం చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఈ కార్యక్రమం కోసం దాదాపుగా మీరందరూ కూడా 2 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు కదా. ఇక్కడ కొంతమంది ఆర్గనైజ్ చేస్తామంటే ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉండే మీరందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ రోజు వస్తుందని మీరంతా ఎదురు చూస్తున్నారు. నాకు ఒక పాట గుర్తొస్తుంది, పాడమంటారా? నిన్న రాత్రి మీకు ఎవరిని సరి నిద్ర పట్టిడు దూరం ఉండే వాళ్ళకి. ఎప్పుడు తెల్లవారుతుండే, ఎప్పుడు దూరుతుందామా, ఎప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ కలుద్దామని. ఆ రాత్రి అంతా మీరు ఏం పాడుకుంటారు పాట? ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు వేసిన హృదయం ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. 1 గంటకు 2 గంటలకు లేచి కూడా వాటి చూసుకుంటున్నారు. తెల్లారితే వెళ్ళిపోదాం తొందరగా డోర్కి, ఫ్రెండ్స్ అంతా కలిసి. ఆనాటి ఆ స్నేహమానంద మధురం, ఆజ్ఞాపకాలన్నీ మధురాతి మధురం, నెమరేసుకోవాలి ఆ జ్ఞాపకాలు. ఆ రోజు పీడి సార్ ఎవరు మనకి, నాకు కూడా గురుగా అయ్యన్న సార్, ఊరికే బిజీ నిలబడుతుంటే క్లాస్ కూడా మధ్యలో పనిచేసి వస్తుంది, గుర్తుందా? క్లాస్ ఎగర కొట్టేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు, వెనకల గోడ ఇక్కడి నుంచి ముందు పోనిచ్చేవాళ్ళు కాదు, సార్ అక్కడే ఉంటుండే. ఇక్కడి నుంచి గోడ దుక్కుంటే కొంతమంది కనెక్షన్ దుక్కేవాళ్ళు, కొంతమంది ఒక్క ఊర్లో పడితే మోకాలు చిప్పలు పగలేసి గడ్డాలు పగలేసి, అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటారు కదా. వెరీ గుడ్, చాలా సంతోషం. కానీ ఇప్పుడు దాదాపుగా ఈ పాత విద్యార్థుల సమ్మేళనాలు దాదాపు 12వ 13వ నేను పాల్గొనడం. కానీ ఈ బ్యాచ్ ఒక ప్రత్యేకత ఉంది, దాదాపుగా ఇక్కడ 70-80% సౌండ్ పార్టీలే ఉన్నారు. బాగా అంతా కూడా బాగా వెరీ వెల్ సెటిల్, అంతా బాగున్నారు. పొలిటికల్గా కానివ్వండి, బిజినెస్ పరంగా కానీ వెరీ వెరీ హ్యాపీ. అయితే మరి ఈ పాఠశాలలోనే నేను మళ్ళీ మీరు ఇక్కడ అరేంజ్ చేయడం, ఈ పాఠశాలకు మళ్ళా తిరిగి 5 సంవత్సరాలు విద్యార్థిగా, 24 సంవత్సరాలు నేను వొకేషన్ ఇన్స్ట్రక్టర్గా, 29 సంవత్సరాలు చాలా ఆత్మీయత ఉంది నాకు. మళ్ళీ ఈ పాఠశాలకు వచ్చి నేను ఇక్కడ మాట్లాడే అవకాశం కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నా. అందరు వైడ్ ఉన్నాను సార్, కొద్దిగా వెనుక్కున్నాను, అందరు కవర్ అవుతారు. ఒకరు ఎన్నిక ఒకరు ఉండొద్దండి. గట్టిగా క్లాప్స్. రైట్ అలాగే మన మిత్రుడు సార్ కొద్దిగా ఎన్నికెళ్ళండి. అందరూ కనిపించేటట్లు నీట్గా కొద్ది బ్యాక్ ఉన్నాడు సార్, అందరు కనబడతారు. ముందుకు రండి, వెనక వెళ్ళొద్దండి, ముందుకు రండి. ఓకే అండి, అందరూ కనిపించేటట్లు రైట్ సార్ చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ.
శ్రీరస్తు సకల సౌభాగ్య ఆరోగ్య అభ్యుదయ వస్తు అటంచు. అందరికీ వయోభేదం కాకుండా వర్గభేదం లేకుండా శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహము అస్తు కలుగుగాక. సకల సౌభాగ్య ఆరోగ్య అభ్యుదయ వస్తు. ధనం ఉంటే చాలదు, ధనంతో పాటు ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం లభిస్తే అది చాలా మనస్సు. ధనం ఉన్నా ప్రశాంతత ఇవ్వలేదు కాబట్టి సౌభాగ్యముతో పాటు ఆరోగ్యవంతులుగా ఉండాలి మీరందరూ. శ్రీరస్తు సకల సౌభాగ్య ఆరోగ్య అభ్యుదయమస్తు. ధనము కానీ ఆరోగ్యం కానీ బాగా ఉండాలంటే మనం అభ్యుదయం కోసం పాటుపడాలి. అభ్యున్నతి కోసం మన కర్తవ్య నిర్వహణలో మనం ఎటువంటి లోటుపాటు కలగకుండా చూసుకోవాలి. మన పనిని మనం సక్రమంగా చేసుకోవాలి. మనకు భగవంతుడు ఏ వృత్తి ఇచ్చినాడో ఆ వృత్తి నేను కానీ నాకు భగవంతుడు కన్యకా పరమేశ్వరి ఉన్నత పాఠశాలలో నేను తెలుగు పండితుడిగా పనిచేయమన్నాడు. అది నేను శాస్త్రంగా చేయగలిగితే చాలు. అదే కాబట్టి ఏ వృత్తి ఇంకో వృత్తిని తక్కువ కాదు. కాబట్టి మన వృత్తిని మనము దైవం ఇచ్చినటువంటి ఒక వరంగా భావించి దాని పట్ల పవిత్రమైన భావం కలిగి, అంటే చిన్న చూపు మనకు ఉండకూడదు. ఈ ఊళ్ళోనే తహసీల్దార్గా కృష్ణప్ప అని పనిచేశాడు. నాకు ఈ కీర్తి తక్కువైందే, దేని తక్కువైంది, గౌరవం తక్కువైందే, దేని తక్కువ. కాబట్టి శ్రీరస్తు సకల సౌభాగ్య ఆరోగ్య అభ్యుదయమస్తకంతు సుభాసిద్ధోరణి. మీ అందరికీ కూడా ఆశీర్వాదం ఇచ్చే తిరులో ఆ భగవంతుడు, నువ్వు అల్లాను, రామ్ కహో యా రహీం, భగవాన్ ఏకీ అన్నాడు. కాబట్టి ఎవరు ఏ దేవతామూర్తిని కొలుస్తారో ఆ దేవతామూర్తి నీకు శుభాసిద్ధోరణి, శుభాన్ని ప్రసాదిస్తూ మిమ్మల్ని అందరినీ పూర్వ విద్యార్థులందరినీ కూడా కాపాడుతుగాక అని నేను, ఇది కవి ఆశీర్వాదము. ఇది ఒక వ్యక్తి చెప్పేది కాదు, ఒక కవిగా చెబుతున్నాను. అగ్ని శుచి, కవి శుచి, విప్రశుచి అని వేదం చెబుతోంది. అగ్ని తర్వాత అంత శుభ్రమైన వ్యక్తి ఎవరైనా అంటే కవి. కాబట్టి ఇది కవి ఆశీర్వాదము, ఇది విప్రాశీర్వచస్సు. వేద మంత్రములతో ఎల్లప్పుడూ ఈ నాలుక పవిత్రమైంది కాబట్టి అలాంటి పవిత్రమైన నాలుకతో, భగవన్నామ స్మరణతో పవిత్రమైన నాలుకతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఇది కవి ఆశీర్వాదం, ఇది విప్రాశీర్వచస్సు. హితజన హృదయ జ్యుదిత మనోరథమీయది. హితజనుడు, నీకు ఎవరైతే స్నేహితులు ఉన్నారో, ఆత్మీయులు ఉన్నారో, వాళ్ళందరూ నిన్ను ఎలా పైకి రావాలని కోరుకుంటారో ఆ ఆత్మీయులందరి పక్షాన్ని నేను ఆశీర్వాదం చేస్తున్నాను. సదమల సప్తపత పదము సమకులుగాతం, నీకు శాశ్వతమైనటువంటి ఆనందానుభూతి కలుగుగాక అని ఆశీర్వదిస్తూ సెలవిస్తున్నాను. నువ్వు వింటుంటే ఒక 100 పద్యాలు చెప్పేస్తాను. అంటే భోజనం దగ్గరికి వెళ్ళాడు కాళిదాస్ కవి, ఓ పద్యం చెప్పాడు. ఆయన సంసిద్ధమై వెళ్ళిన పద్యం చెప్పాడు. చెబితే భోజనం కూర్చున్నవాడు మెల్లగా ఇట్లా తిరిగాడు. ఇట్లా తిరిగితే మళ్ళీ కాళిదాస్ ఇటు వచ్చాడు. వచ్చి ఇంకో శ్లోకం చెప్పాడు. ఆయన అటు తిరిగాడు. అటు తిరిగితే కాళిదాస్ ఏం చేద్దాం మళ్ళీ ఎట్లా వచ్చాడు. అటువైపు మళ్ళీ ఇంకో శ్లోకం చెప్పినాడు. రాజు నచ్చలేదేమో అని రాజు మళ్ళీ ఇటు తిరిగాడు. ఇదే కాళిదాసు వచ్చి అక్కడ మళ్ళీ ఇంకో శ్లోకం చెప్పాడు. చెప్పిన తర్వాత కాళిదాసు దగ్గర రాజు 2 చేతులు బిగించి పట్టుకొని ఇలా చేతులు పెట్టేసుకొని ఇచ్చేసా. అటు తిరిగినా 3వ శ్లోకం చెప్పారు, అదంతా ఇచ్చేసా. ఇటు తిరిగితే ఇటు చెప్పేశారు. 4 శ్లోకాలకు మొత్తం నా రాజ్యం అంతా ఇచ్చేసా. మీరు 5వ శ్లోకం చెప్తే నేను నీకు దాసు నేను చెప్పడానికి చేతులు పెట్టుకుంటున్నాను అన్నాడు. కాబట్టి నేను శ్లోకాల పద్యాలు చెప్పడం మొదలు పెడితే మీరందరూ కూడా చేతులు పెట్టుకొని సంతోషం అన్న. మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను గుడిలో కార్యక్రమం ఉంది, వెళ్ళొస్తాను. శుభమస్తు. మీరందరూ కూడా దేవతామూర్తులనే ఇంతసేపు కూర్చున్నారు. కాకపోతే ఇవి రావడం వెంటనే వెళ్ళిపోయే పరిస్థితి నిజానికి. గురువుల గురించి, వారి గొప్పతనం గురించి, వారికి పాఠశాలతో ఉన్న అనుబంధం గురించి ఎవరైనా మాట్లాడదలుచుకునే వాళ్ళు ఒక 4-5 మెంబర్స్ వరకు ఇక్కడికి రావచ్చు. 1991 బ్యాచ్ గెట్ టుగెదర్ చేస్తున్న సందర్భంలో
ఈ వేదికపై ఇచ్చేసినటువంటి వీళ్ళందరూ మా గురువులే. దత్తాత్రేయ సార్ అయితేనేమి, సుబ్రయ్య సార్ అయితేనేమి, మౌలా సారు, ప్రతాప్ నాయక్ సారు, ప్రసాద్ సారు, ప్రభాకర్ సార్, అందరూ ఒక ప్రసాద్ తప్ప బీసీ ప్రసాద్ సార్ తప్ప అందరూ గురువులే నాకు. కానీ క్రమశిక్షణలో పద్ధతిలో నాకు ఒక ఆదర్శం ఎవరంటే మన బీసీ ప్రసాద్ సారే. ఫస్ట్ మనం అఫాన్ ఎవరికి వెళ్తుందంటే కమిటీ, ఎస్కేబిఎస్ కమిటీలో నేను చదివినాను, 22 ఏళ్ళు పనిచేసినాను. ఈ అవకాశం కల్పించిన కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు. ఈ ఎస్కేబిఎస్ టీచర్గా ఎట్లా ఉండాలో ఏం కదనే సాధారణంగా బాగా నేర్చుకున్నాము. 20 సంవత్సరాలు బాగా పద్ధతి ప్రకారం ఉండే, కానీ ఇప్పుడు టీచర్ల పరిస్థితి అంత ఈజీగా లేదు. టీచర్ల పరిస్థితి భోజనాలకైతే గవర్నమెంట్ అయితే వస్తుంది, కానీ పిల్లల క్రమశిక్షణ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడంతా మాకు అనిపించేది ఎస్కేబిఎస్లో ఎంత బాగా చదువుకున్నాము, ఎంత బాగా చదువు చెప్పినాము. పూర్వ విద్యార్థుల సమ్మేళనం దాంట్లో మనము వేరే స్కూల్ కొడుతుంటే ముచ్చపోసుకున్నాము. అంటే భయం అనేది ఉండే, ప్రేమ భయము. కానీ ఇప్పుడు టీచర్ స్టిక్ కొట్టుకోవడానికి కష్టమైపోయింది. భయంతో చెప్తున్నాం అందరం. ఇప్పుడు మేము స్కూల్లో ఎట్లా పని చేస్తున్నామంటే భయంతో పని చేస్తున్నాం. కనుక మీ మంచి కార్యక్రమాన్ని బాగా హ్యాపీగా మీరు అరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. మా గురువులందరికీ అందరికీ పాదాలు నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముఖ్యంగా వివేకానంద గురించిన గురువులకి వందనాలు తెలుపుకుంటూ ఈ సభను ఇక్కడికి వచ్చేసిన 1991 బ్యాచ్ స్నేహితులకు అందరికీ మనకి ఈరోజు ఇంతమందిని గ్యాదర్ చేయగలిగామని దానికి ఆనందపడుతున్నాం. ఇంతమంది వస్తారా రాలా అనేది ఒక ఆలోచన ఉండదు. కానీ ఫస్ట్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కోసము ఒకరోజు ఇదే స్కూల్లో మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకున్న రోజే మాకు 100 మంది వచ్చినారు. ఆ రోజు ఈ ప్రోగ్రాం కోసం ఆ 100 మందిలో కూర్చోము. ఆ రోజే చూసాం కావచ్చు ఈ ప్రోగ్రాం ఈరోజు సక్సెస్ కావడానికి మీ అందరిలో ఉత్సాహము, ఈడ మా అందరి స్నేహితులు కష్టము, ఈడ అందరి కష్టం ఉంది కావచ్చు ఈరోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసుకుందామని భావిస్తున్నాను. ఇంకోటి చిన్ననాటి ఫేసులు ఉన్నాయి మన చేతిలో. ఈరోజు ఆ ఫేసులో ఆ పేరు ఇంటేనే ఆ ఫేస్ ఫస్ట్ వచ్చింది మనకందరికి. అంటే కొంతమందికి వేరే విధంగా వచ్చిందా, కొంతమందికి ఇంకో విధంగా వచ్చిందని. మాకి పలాని విధంగా ఉండే అనే విధంగా వచ్చింది. ఇంకోటి ఆలోచన మన 1991 బ్యాచ్ ప్రసాద్ సార్ చెప్పిన ప్రకారంగా డోర్ ఈ సరౌండింగ్ డోర్లోనే మన బ్యాచ్ స్టూడెంట్స్ మనం అందరం ఇక్కడ ఎక్కువ ఉన్నాం, బయటికంటే ఎక్కువ హాలోడ్ కంటే ఇక్కడ లోకల్గా ఎక్కువ ఉన్నారు. ఆ విధంగా అంటే మన బ్యాచ్ లో అల్లర్ అనుకో, పొలిటికల్ అనుకో, ఎంప్లాయీస్ అనుకో, బిజినెస్ మ్యాన్స్ అనుకో, ముఖ్యంగా మన టీచర్లు ఉన్నారు. మన స్నేహితులు స్కూల్ సంస్థ స్థాపించి డోర్లో టాప్ 1లో ఉన్నారు మన స్నేహితులే. ఈరోజు డోర్లో ఏ స్కూల్ నడుస్తున్నాయంటే మన స్నేహితుల స్కూల్లే. ఏ స్కూల్ లేదు. మన టోటల్ ఎంటైర్ టౌన్లో ఉండే స్కూళ్ళన్నిటికీ సుధా స్కూలే. ఎక్కడన్నా చూడు అక్షర స్కూల్. చదవ మీరు చదవగా డైరెక్ట్ చెప్పుకుంటున్నా, మీరు చదవలే కాచి చదువు ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకు తెలుసు. అదేవిధంగా ఈ డ్యామేజ్ మన పిల్లలకు రాకోకుండా మన పిల్లలకు అందరికీ చదివించి, ముఖ్యంగా చదివిలేని పరిస్థితి ఉంది అని అంటే మనం స్నేహితులం, మనం అన్నదమ్ములం, స్నేహితులం. మన కమిటీ దృష్టికి అందరూ కానీ మొహమాట పడకోకుండా, సిగ్గు లేకోకుండా మేము మీ హక్కు ఉంది అని మన కమిటీకి తెలియజేయండి. మన కమిటీ తోచిన అందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు వేరే ఊర్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చినటువంటి, మరియు ప్రసాదరావు సార్ గమనిస్తూ ఉంటారు, టౌన్లో తిరుగుతుంటారు కాబట్టి 70% టౌన్ వాళ్ళే ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయడానికి అందరూ పాల్గొన్న ప్రతి ఒక్క మిత్రునికి పేరు పేరున నా కృతజ్ఞతలు, నా నమస్సులు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈ 99వ బ్యాచ్లో
భారతదేశానికి అన్నం పెట్టే రైతు బిడ్డలు దాదాపు 20 మంది ఉన్నారని చెప్పి తెలియజేయడానికి గర్వపడుతున్నా. అదేవిధంగా విద్యాపరంగా వస్తే 2 రాష్ట్రాలలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి చేతిలో ఉండే బుక్ S&S పబ్లికేషన్స్. 2 రాష్ట్రాలలో S&S పబ్లికేషన్ యొక్క వ్యవస్థాపకుడైనటువంటి శేషావళి మన 99 బ్యాచ్లో ఉన్నందుకు 2 రాష్ట్రాలలో మనకు గుర్తింపున్నందుకు గర్వపడుతూ ఉన్నాను. అలాగే ప్రసాద్ నాయుడు మన కృష్ణప్రసాద్ చెప్పినట్టుగా విద్యారంగంలో ప్రముఖ విద్యా సంస్థలు ఈరోజు మన బ్యాచ్లో ప్రత్యేకత ఏమంటే మన ఎస్ఎఫ్ఎస్లు ఎక్కడికి పోలేదు, తిరిగి 90-91 బ్యాచ్లో మన మిత్రుల చేతికి దక్కిన దానికి ఒక్కసారి అందరూ క్లాప్స్. అదేవిధంగా అక్షర పాఠశాల, లక్ష్మణ ఒక పాఠశాల, అదే విద్యారంగంలో ఒక ప్రొఫెసర్గా అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా రావాలనేది. ఇప్పుడు రైతు రంగంలో అగ్రగామిగా ఉన్నాము, విద్యారంగంలో అగ్రగామిగా ఉన్నాము. మరి అదేవిధంగా రక్షణ రంగంలో అయితేనేమి, రైల్వే రంగంలో అయితేనేమి, అదేవిధంగా రక్షణ రంగం సంజయ్ నువ్వే పోలీస్ సీను ఉన్నారు, వాళ్ళందరికీ ఒకసారి క్లాస్. మరి అదేవిధంగా మెకానిక్ రంగంలో, మోటార్ ఫీల్డ్ రంగంలో, ఏ రంగంలో వాళ్ళు ఇందాక దత్తాత్రేయ సార్ చెప్పారు, ఎవరు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారన్నది కాదు, వాళ్ళు ఎంచుకున్న రంగంలో మనస్ఫూర్తిగా వాళ్ళకు వాళ్ళే పెద్ద. అన్ని రంగాలలో అందరూ సమానం. 10,000 మందికి గురువైన కూడా ఏసు జాగ్రత్త పిలవగలుగుతాం. ఆ యొక్క స్వేచ్ఛ, ఆ యొక్క హక్కు ఒక స్నేహితుడికి మాత్రమే ఉంటుంది. ఆ అదృష్టము అది ఎవరికి రాదు. ఈరోజు కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో వేరే వాళ్ళ మధ్యలో ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటామో కానీ ఒక్క స్నేహితుడి దగ్గర మాత్రమే కల్మషం లేకుండా స్నేహితుడు ఎంత ఎదుగుతూ ఉంటే వాడు నా స్నేహితుడు అని చెప్పి ధైర్యంగా చెప్పి ఆ ఆనందాన్ని పొందే ఏకైక శక్తి స్నేహానికి ఉంది. నీకు గత మీటింగ్ లో మన వేరే ఒక మంచి మాట చెప్పినాడు, స్నేహం చేయడం నీ బలహీనత అయితే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నీకంటే బలవంతుడు ఎవడో లేడని చెప్పినాడు. అంటే స్నేహం చేయడం బలహీనత కాదు, బలహీనత ఎవరు అనుకుంటే పొరపాటు, వాడే ప్రపంచంలో అందరికైనా బలవంతుడు. ఇవన్నీ విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఈ స్కూల్తో నాకున్న ఒక చిన్న అనుబంధాన్ని చెప్పి నేను ముగిస్తాను, సమయభావం తక్కువగా ఉంది కాబట్టి. నేను ఈ స్కూల్ 1991 బ్యాచ్ స్కూల్ పీపుల్ లీడర్గా ఆ రోజు మీ అందరి దయతో నన్ను ఎన్నుకున్నాను. అంటే రాజకీయంగా ప్రస్తుతం నేను కొనసాగుతున్నాను, న్యాయవాది వృత్తిలో కూడా ఉన్నాను. మన బ్యాచ్లో న్యాయవాదిలో ఉన్నాను. సారీ నా రాజకీయ జీవితం స్టార్ట్ అయిందని కూడా చెప్పవచ్చు. ఆ టైంలో నాకు గురువులు నేర్పించినది ఏమంటే డస్టర్ తీసుకొని రావాలా, కట్టె తీసుకొని రావాలా, ఏ రూమ్లలో కూడా బోర్డు క్లియర్గా లేకపోతే డస్టర్తో ఆ స్కూల్ క్లాస్ చేయడంతో కుడిపించాలి. అంటే నాయకుడు అంటే సేవకుడు అనే ఒక ప్రధానమైన నగ్న సత్యాన్ని నేను స్కూల్ పీపుల్ లీడర్గా ఉండి నేర్చుకున్నాను. అది ఒక పెద్ద పని. 9 స్టార్ట్ అంటే 8కే రావాలి, బోర్డులన్నీ తిరగాల. ఆ స్కూల్ క్లాస్ చేయడంతో బోర్డు సహాయ సహకారాల కన్నా వాళ్ళు చెప్పే 2 మాటలు మన మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి, ఆ ప్రెజర్ని రిలీజ్ చేస్తాయి. సో ఇక్కడ ఉన్న అందరి మిత్రులకు నేను కోరుకునే ఒకే ఒక విన్నపము, ప్రసాదరావు సార్ చెప్పినట్టు సమాజ సేవ, రైట్? అదొకటి. సెకండ్, నీ మిత్రుడు, సహమిత్రుడు గొప్పగా ఉన్నప్పుడు మనం ఎలా చెప్పుకుంటాము, నా మిత్రుడు ఇంత గొప్పగా ఉన్నాడు, ఇప్పుడు అందరి మిత్రులు మనం చెప్పుకుంటున్నాము. అదే మిత్రుడు కొంచెం కష్టంలో ఉన్నాడు, లేకపోతే సమాజంలో తక్కువ విలువ ఇవ్వబడుతున్నాడు అంటే ఆ విలువ నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత కూడా స్నేహితులుగా మనకు ఉంది. మన స్నేహితుల్లోనే కొంతమంది ఏదో దుర్వ్యసనాలకు ఏదో విషయంగా వాళ్ళు బాధపడుతున్నారంటే మీరు ఆర్థిక సహాయంతో చేస్తున్నారో లేదా కానీ సమయ సహకారంతో వాళ్ళతో వచ్చే మాట్లాడి, అంటే మనకి 32 years కింద ఉన్న వాళ్ళము ఇప్పుడు కలిసి చూసుకుంటున్నాం అంటే చాలా సంతోషంగానే అనిపించుకుంటున్నాం జనరల్గా. కానీ ఈ సంతోషం అనేది ఎప్పుడు మనం కలుస్తూ ఒకరికొకరు చూసుకుంటుంటే బాగుంటుందేమో, పలకరింపులు ఉంటే కూడా బాగుంటుందేమో అని నా ఉద్దేశము. అది కావాలన్నప్పుడు మన అడ్రస్లన్నీ ఒక చోట సేకరించుకొని ఫోన్ కాల్స్ మనకి ఎట్లా ఉన్నప్పుడు మాట్లాడుకుంటుంటే బాగుంటుంది అనేది కూడా నా అభిప్రాయం. అది ఇప్పుడు ఎట్లా అంటే అందరం కలిసినాం కాబట్టి వీళ్ళంతా ఒక చోటికి చేరి ఒకరు చూసుకొని ఆనందంగా పంచుకుంటున్నాం. ఇంకోటి ఏమంటే మనం జనరల్గా తల్లి, తండ్రి, గురువు, తర్వాత దైవం అని చెప్తుంటాం కదా. తల్లి, తండ్రి, గురువు ముగ్గురు కలిసి జనరల్ దైవంలో చూసుకోవాల్సి వస్తుంటుంది జనరల్గా అయితే. కానీ ప్రత్యక్ష దైవాలు ఎవరు అంటే తల్లి, తండ్రి, గురువు. తల్లి జనరల్గా వచ్చేసి పిల్లవాడిని పెంచుకుంటూ బాగోగాలని చూస్తుంటుంది. తండ్రి అనేవాడు వచ్చేసి ఏమవుతుంది, పిల్లల్ని
ఎలా పెంచాలి, ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో తండ్రి చూస్తుంటాడు. గురువు మాత్రం తల్లి తండ్రి కంటే కూడా ఎక్కువ అభిమానిస్తుంటారు. ఇప్పుడు ఒక విద్యార్థికి ఏదైనా మంచి ర్యాంక్ వచ్చింది అంటే మొట్టమొదటిగా సంతోషించేది తల్లి తండ్రి, తర్వాత గురువు. వీళ్ళకి మించిన వాళ్ళు ఎవరు సంతోషాన్ని పంచుకోలేరు. కాబట్టి మన గురువులు కూడా మన అభివృద్ధిని మనకి పంచినందుకు కూడా వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం, పాల్గొన్నాం కూడా. అలాగే మనము ఇంకా నా సలహా ఏమంటే ఫస్ట్ తల్లి తండ్రి అంటున్నాం. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన మన గురుదేవులు శ్రీ సుబ్రహ్మణ్యం సార్ గారికి, అదేవిధంగా ప్రసాద్ సార్ గారికి, వెంకటస్వామి సార్కి, ఆంజనేయ సార్కి, సుబ్బరాయుడు సార్, దత్తాత్రేయ శర్మ సార్, మౌలాలి సార్, ప్రతాప్ నాయుడు సార్, మురళీ సార్, ప్రభాకర్ సార్ అండ్ శ్రీధర్ సార్ అందరికీ వందనాలు. మన మిత్ర బృందానికి అందరికీ శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ ఏవి రామాంజనేయులు. నేను ప్రస్తుతం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అగ్రానమీ అనే విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మీ ముందు ఈ విధంగా ఒక పొజిషన్లో నిలబడి మాట్లాడుతున్నానంటే మొట్టమొదటిగా నేను ధన్యవాదాలు తెలియజేసింది మా ఫాదర్ శ్రీ అనుముల రత్నేశెట్టి గారు, అదేవిధంగా మా మదర్ అనుముల పుష్పాతమ్మ గారు. తర్వాత వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో కానీ నన్నైతే ఈ స్థాయికి తీసుకొచ్చి వదిలారు. సో కాబట్టి మొట్టమొదటిగా నా తల్లిదండ్రులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండవది మన గురుదేవులైనటువంటి, ఇది చాలా ఒక గ్రూప్ అంటే ఒక సమూహం యొక్క సంకల్పం. నేను ఒక 4 సంవత్సరాల క్రితము ఇట్లనే మిత్ర బృందంతో మాట్లాడుతూ మనం ఎందుకు ఇట్లాంటి అల్యూమిని మీటింగ్ పెట్టుకోకూడదు అని చర్చించినప్పుడు స్పందన కొద్దిగా తక్కువగా అనిపించింది. తర్వాత 3 సంవత్సరాలు కరోనా టైంలో మనమేం చేయలేకపోయాము. కానీ సడన్గా దీనికి స్పందన లభించడం, దాని ఫలితంగా మనం ఈరోజు అందరం ఈ విధంగా సమావేశం కావడం చాలా ఆనందం ఇస్తుంది. తర్వాత ఈ మిత్ర బృందము ఇప్పుడు అర్థమవుతుంది. అంటే మనం బాగా చదవడం అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ ద ఎంకరేజ్మెంట్ ఈస్ గివెన్ బై మై ఫ్రెండ్స్. సో యూ షుడ్ క్లాప్ ఫర్ దిస్. సో నాకు మొదటి నుంచి కూడా మా ఫ్రెండ్స్ అందరి నుంచి కూడా ఆ ఎంకరేజ్మెంట్ లభించింది. నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. తర్వాత మిత్రులు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన కూడా చెప్తాను. నేను ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి సీటు తిరుపతిలో వచ్చింది సార్ నాకు ఫస్ట్. అయితే తిరుపతి శాల్వా వేసిన తర్వాత దండగా ప్రతి ఒక్క మిత్రుడు మొహమాట పడకుండా ఖచ్చితంగా స్టేజ్ మీదకి రావాలి. ఏదో ఒక ఉపాధ్యాయుని సన్మానంలో మీ ఫోటో ఉండాలి. ఫోటో తీసేటప్పుడు కొంచెం దూరంగా మొత్తం బ్యాచ్ అందరూ పడేలాగా నిలబడాలి. ఇచ్చిన తర్వాత ఇట్లా వరుసగా నిలబడాలి. కనిపించట్లే కొద్ది వెనకెళ్ళండి, అందరు కవర్ అవుతారు. పేపర్ అట్లా చెప్పి రైట్ అన్న అలాగేనండి బాబు తొందరగా కానీ నెక్స్ట్ మౌలానా సార్ గారిని సన్మానం స్వీకరించవలసింది. తీస్తానా అన్న, కొద్ది ఎన్నికెళ్ళానా రమణన్న, కొద్ది బ్యాక్ శ్రీకాంత్ కనపడండి అన్నా, చూడండి. ఓకేనా ఆ బ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాచ్ వెనుకున్నాడు అంతా కవర్ అవుతారు. ముందుకు వచ్చిన మా
నన్ను అంతే వేసినాక పట్టుకో. అన్ని వేసిన తర్వాత మీరు ఫోటోకి నీట్గా నిలబడండి దూరంగా. అంతా ఇవ్వండి అన్న, ఇచ్చినాక నిలబడండి. నెక్స్ట్ అన్న ఒక్కరి మధ్యలో ఉన్న వాళ్ళు పట్టుకోండి, మిగతా వాళ్ళంతా నిలబడండి. మీరు వంగడం వల్ల వెనక వాళ్ళు కనపడరు. డాడీ ఇచ్చేయండి, అందరూ కనిపించేలాగా ఫోటో దిగండి. ఓకేనా బాబు లైట్ మ్యూజిక్ పెట్టమ్మా. అందరూ ఒకసారి చప్పట్లతో మీ అశాస్త్రీయంగా తెలియజేసిందిగా కోరుతున్నాను. సార్ మనకి ఇంగ్లీష్ మాస్టర్ అండ్ ఆల్సో కోటింగ్ మాస్టర్ గట్టిగా వస్తారు. అందరూ కూడా సారీ గంట ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. మిత్రులందరూ కూడా రామకృష్ణ మార్కెట్, రామచంద్రుడు కూరగాయల మార్కెట్, ఆశ్రమ కౌన్సిలర్, నెక్స్ట్ జానీ భాష, ఐరన్ షాప్, నెక్స్ట్ నెక్స్ట్ ఆంజనేయ సార్ గారిని వెనక పక్క శ్రీకాంత్ పరమేశ్వర్, వెనక నుంచి కూడా సుమాన్ రే సుమాన్ రఘు రావాలి మీరు త్వరగా. శాల్వా ఆంజనేయ సార్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మిత్రులందరూ కూడా ఒకసారి కర్తాల చోటులతో అభినందన తెలియజేసిందిగా కోరుతున్నాను. మట్టి అన్నది అది ఇవ్వండి. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనాల తర్వాత ప్రతి మిత్రు మళ్ళా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఎవరు కూడా పోవడానికి వీల్లేదు. వేణువు దాకా గేట్లు తాళాలు రాదు కాబట్టి పూర్తి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాము. మధ్యాహ్నం భోజనాల తర్వాత ప్రతి స్నేహితుడికి జ్ఞాపిక ప్రధానము. స్నేహితులు నాకు కొద్ది వైడ్ ఉన్నా నాన్న. నా ప్రియతమైన గురువు రవి లక్ష్మణ్ కూడా ఉంటుంది. అది కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాను. సుధాకర్ బ్రహ్మచారి గారికి సన్మానం జరుగుతుంది. మనకు సోషల్ గురువు అయినటువంటి బ్రహ్మచారి గారికి సన్మానం జరుగుతుంది. షబ్బీరు, తిమ్మారెడ్డి, సురేంద్ర, విజయుడు, బాబు, సాయి, మనోహర్, కింది పట్టుకోండి. ఇంకో మధ్యకేర మనోహర్, అన్ను, జయకృష్ణ, రామాంజనేయులు అందరూ కూడా సన్మానం గుర్తి ప్యాకులు రైట్ అన్న. బ్రహ్మచారికి కూడా శిష్యులు సన్మానం చేసిన వాళ్ళంతా బ్రహ్మచారి గారికి వెంగళమూడి శ్రీనివాసరావు రమేష్ పుష్పరావు సిరీస్ సంఘాల గురువుల సన్మాన కార్యక్రమంలో పాల్పంచుకోవాలి.
భాగం పెంచాలి. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అధినేత భాగం పెంచాలి కూడా వెంకటస్వామి గారి సన్మాన కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. రాజశేఖర్ రెడ్డి, ఒలిరావు, నాగేంద్ర, వెంకటేశ్వర్లు, చంద్రకాంత్ బాబు, దేవి శ్రీప్రసాద్, రాజా సుబ్రహ్మణ్యం, వెంకటపూడి శ్రీనివాసులు, సంగాల నాగరాజు, అల్లబగ, రమేష్ బాబు, బసవరాజు, సుధా విద్యా సంస్థల అధినేత సుధాకర్ గుప్తా, రాజా సుధాకర్ గుప్తా అలియాస్ కొట్టి గుప్తా, మిత్రులు కొండపేటకు చెందినటువంటి మిత్రులు మహేశ్వర్ రెడ్డి, నాగార్జున, రాముడు, సంగాల నాగరాజు, శిరీష్, అలీ హుసేన్, కొండపేట మిత్రులందరూ కూడా ఇప్పుడు బీజీ ప్రసాదరావు గారిని సన్మానిస్తున్నారు. అన్న సైడ్ ఉందండి అన్న అయిపోయి ఉన్నా అన్న రెడీ. అన్న చూడండి సార్ హ్యాండ్ అవుట్ చేయండి. సుబ్రహ్మణ్యం సార్, సుబ్రహ్మణ్యం సార్, ఇచ్చిన బిడ్డ రజనీకాంత్ అండ్ లక్ష్మణ స్వామి అండ్ బ్యాచ్ టీచర్లకు వచ్చేసే సెక్షన్ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చక్కటి తీసుకెళ్ళేటప్పుడు రజనీ అండ్ లక్ష్మణ స్వామి టీచర్స్ యొక్క భోజనం మీకు సపోర్ట్ గా సాయి కూడా పెట్టుకోండి. సాయి తలగిరద్దు గురువులకి రజనీ లక్ష్మణ స్వామి బ్యాచ్ అధ్యాపకులకి కమలాకర్ సార్ సన్మాన కార్యక్రమం అయిపోయిన సార్ రాజా కమలాకర్ భోజనం దగ్గరికి తీసుకెళ్ళండి. అన్న రాజా ఇది బ్యాక్ ఓకే అండి సార్ ఎవరు ఓకే సార్ కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సార్ రైట్ సార్. అబ్దుల్లా అన్నం సైడ్ జరగండి కదా, షబీర్ అన్నం కొద్ది సైడ్ అన్న ఓకే అన్న అన్న కొద్ది బ్యాడ్ ఓకే ఓకే అన్న. భోజనం శాకాహారం మాంసాహారం రెండు ఉన్నాయి. తర్వాత శ్రీధర్ సార్ని కొద్ది వైడ్ ఉన్నాను అన్న అందరు కవర్ అవుతుంది. కొద్ది ఎన్నికి వెళ్ళండి ఓకే అండి. ఇలా చూడండి అన్న రైట్నా. శ్రీధర్ సార్ సంపాదిస్తున్నారు. రమేష్, శ్రీను, లక్ష్మణ స్వామి, శంకర్, షబీర్, కుమార్, రజనీ నారాలు పోతున్నారు. భోజనం తీసుకెళ్ళండి. మీరు వెళ్ళిపోండి. రక్షణ వచ్చి నారాలు వెళ్ళండి. వైడ్ ఉండండి. ప్రతాప్ నాయుడు సార్ అక్కడ వెళ్తున్నారు. సార్ వెళ్ళండి. ఓకే అండి సార్ ఓకే ఇది చూడండి అన్న ఇది చూడండి రమేష్ హలో రే గుడ్డుకి
బాగుంది మటను. చికెన్ కూడా 3 వేరే తెచ్చుకోవట్లేదు. వీడొక మామ ఉన్నాడు, చిన్నప్పుడు మామ, 10th క్లాస్ మామ. నిలబడపా పీఠాధిపతి దాని కొంచెం అట్లా వీడియో తీస్తుంది. వీడియో అంటే మామూలు కోరుతున్నాడు. చూస్తున్నా ఎక్కడ గౌడ్ బలంగా తీయపా. గౌడు నిలబడ బాబు వీడియో తీసిపోతాడు. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం. కొద్ది మందికి రండి. సుబ్రహ్మణ్యం అటండి. సుబ్రహ్మణ్యం బాబరయ్య మిడిల్ దగ్గర రండి. బైక్ సౌకర్యం లేని వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 6:30 సాయంత్రం 6 గంటలకు. అభి భాష ఎలక్ట్రికల్స్ ఈ రామ్మోహన్ ఉన్నాడా? ఈ రామ్మోహన్ కమాన్ అందరూ ప్రియమిత్రుడు మాటల గ్యాలరీ
భానుప్రకాష్ వెల్కమ్. అన్నా ధనంజయ అన్న చూడండి అన్న చూడండి అన్న రైట్ నా శ్రీనివాసమూర్తి మూర్తి అన్న చూడండి అన్న చూడన్నా చూడండి అట్లా ఉన్నా ఒక నిమిషం చూడు మీరు ఇక్కడ చూడండి సైడ్కి లేట్ అవుతుంది అక్కడ వచ్చినప్పుడు చూడండి విజయభాస్కర్ రెడ్డి రైట్ నా విజయభాస్కర్ రెడ్డి రైతు బిడ్డ ధర్మవరం దగ్గరండి ఏమంటో తీసుకోవాల్సిన ప్రియమిత్రుడు ఈ కార్యక్రమంలో పాల్గొనడంలో కీలక పాత్ర ఎం నాగరాజు రైట్ అన్న అన్న చూడన్నా అబ్దుల్లా అన్న అబ్దుల్లా డి అబ్దుల్లా చంద్రకాంత్ బాబు మాన్య చంద్రకాంత్ రాజన్న బాబు చూడు రామరెడ్డి ఇంటి పెద్ద సార్ గుర్తుపెట్టుకోండు అన్న చూడన్నా విజయసారి వచ్చినారా రాలేదు విజయసారి రాలేదు కాశీరావు వచ్చినారా కాశీరావు హైదరాబాద్ నుంచి రిస్క్ తీసుకొచ్చినటువంటి మిత్రులు కాశీరావు ఒకసారి ల్యాబ్ స్టార్ రమేష్ బాబు ఉన్నాడా పట్టుకున్నాను రెబల్ స్టార్ రమేష్ బాబు రారా రే రమేష్ నువ్వే రెబల్ స్టార్ అనే నిజాలు తెలుస్తుంటే బ్యాక్లో సాగుతాం శ్రీసుధా సంస్థ అధినేత వేణు వేణుగారికి రాజా గారు జేపీసీ ప్రెసిడెంట్ మీదుగా కోరుతున్నాం అన్న చూడండి జై అభివ్ కత్తి స్వాగతం చప్పట్లతో ఒకసారి మనం చాలా గర్వపడాలి వ్యవసాయం చేస్తాం అన్న చూడు ఆ పదవుల్లో ఒకడు స్వాగతం లిటిల్ స్టార్ రమేష్ ఇప్పుడు రమేష్ నా మిడిల్ రా ఓకే షేక్ సుమాన్ మరో మిత్రుడు షేక్ సుమాన్ కిరాణా అంగడి నోటోటో షేక్ సుమాన్ రామకృష్ణ వెజిటబుల్ హోల్సేల్ అన్న చూడన్నా రాజా సుబ్రహ్మణ్యం బాబు సంజన హోంగార్డ్ సంజన డైరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ సంజన ఎక్కడ సంజన సంజన ఆనంద్ థ్యాంక్ యూ ఆంజనేయులు ఆనంద్ మిత్రుడు ఆనంద్ కర్నూలు నుంచి వచ్చాడు మనకి సుపరిచితుడు ఒకసారి ఆనంద్ అందరితో మిత్రులందరూ స్వాగతం హసన్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ హసన్ వలి స్వాగతం రైల్వే లోకల్ పైలట్ రైల్వే ఇంజనీర్గా కూడా పనిచేస్తున్నాం పి వెంకట్రాముడు ఇద్దరు కూడా రావాల్సింది కోరుతున్నాం పి వెంకట్రాముడు కానిస్టేబుల్ రైల్వే కానిస్టేబుల్ రైల్వేలో
వెంకట్రాముడు ఇంకో వెంకట్రాముడు నడుపుతారు దగ్గర అక్కడికే తెచ్చిస్తారు కొంచెం వీరాస్వామి ఎల్ఐసి డీజీ మనోహర్ రామచంద్రుని కూడా ఉంది. రామచంద్రుని దగ్గర తీసుకొచ్చి అక్కడ చేస్తాం. ఈ రామాంజనేయులు ఎక్కడ వెళ్తావా పొరపాటు ఏదైనా మిస్టేక్ షేక్ మహబూబ్ సుబాన్ ఎక్కడగా మిత్రులుగా చేస్తారు. మహేష్ రెడ్డి దగ్గర మీరు ఈ తలకి రా అన్న మధ్యలో ఎక్కేసుకోండి. ఓకే దగ్గర అండి. వెంగళపూడి శ్రీనివాసరావు ఓకేనా చూడండి తన అమూల్యమైన సలహాలు చాలా సున్నితంగా అన్న చూడండి అన్న చూడండి అన్న చిన్నప్పుడు భాష అక్షరాలు చాలా మోటివేషన్గా ఉంటాయి. ముత్యాల లాంటి హ్యాండ్ రైటింగ్ చూడనా అన్న రైట్ నా అన్న మహబూబ్ బాషా టైలర్ మిత్రుడు ఆజిపిరా కమర్ క్లాస్ ఆజిపిరా నాకు కొద్ది హెడ్ ఉంది రైట్నా కూర్చో 100 రూపాయలు కావాలి కూర్చో ఇక్కడికి తీసుకొస్తాం అక్కడికే వస్తాయి రంగస్వామి రంగస్వామి రంగయ్య రంగయ్య రంగస్వామి రంగస్వామి సేవలు అందిస్తున్నాడు. అదేవిధంగా ఆఫీస్ ఇప్పుడు ఆఫీస్ రియల్ ఎస్టేట్ కర్నూలు ఆఫీస్ అన్న చూడన్నా అన్న చూడండి దగ్గర అండి అట్లా అన్న చూడండి అన్న పక్కన చూడండి ఓకే అన్న చూడండి రామాంజనేయులు అన్న చూడన్నా అన్న అన్న ఒక్క నిమిషం శేఖర్ ఓకే అండి చూడండి దగ్గర అండి అన్న ఎట్లా ఉంది సాయి నెక్స్ట్ చూడు జీ వెంకటేశ్వర్లు మహేశ్వర్ రెడ్డి బావిపల్లి మహేశ్వర్ ఫేస్ మారిన ఏకైక వ్యక్తి సిహెచ్ మధు వెంకట సుబ్బయ్య పాకం వెంకట సుబ్బయ్య డబల్ ఎం సాయినాథ్ పాతపేట సాయినాథ్
రాముడు కదా మెకానిక్ రాముడు. నెక్స్ట్ రాముడు అలా చూడండి. రాముడు సుభాష్ చేసిన మీద కొన్ని మెమోరీస్ దాదాపు మిడిల్ ఎక్కువ మిడిల్ ఎక్కువ మంచి ఆర్టిస్టు ఎడిటరు కమలాకర్ నిక్కచ్చిగా మాట్లాడే మనస్తత్వము రాష్ట్ర సంస్థల అధినేత రాజా కమలాకర్కు స్వాగతం. అడ్వకేట్ సత్యం రఘుతో ఇప్పించిన అయ్యప్ప స్వామి గుడిలో కూడా పూజారిగా ఉన్నాడు. మేకల విజయుడు మేకల విజయుడు కొండపేట శ్రీ లక్ష్మణ స్వామి అలా చూడండి. జయరామ్ రెడ్డి అలా చూడండి. జయరామ్ రెడ్డి స్వామి ఈ భుజం ఉంటుంది ఇది హెల్ప్గా. నాకు అట్లాగా చేతి మీదనే బ్యాలెన్స్ కెమెరా, అందులో వెయిట్ ఉంటుంది. నా మిడిల్ ఎక్కడ రండి. అక్షరా స్కూల్ కట్టాలకుండా చాలా కష్టపడి స్వతహా ఉద్యోగం ఎల్ఐసి వీరగాడు నాకు జత చెప్తాతో పాటు లచ్చి మిర్చు సురేంద్ర మిర్చు లచ్చి రజనీగా కొన్ని మెమోరీస్ అందజేయడానికి పిలుస్తున్నాను. లక్ష్మణ స్వామి రజనీ మిత్ర అన్నా అన్నా స్వాగతం సుస్వాగతం. కమాల్ బాద్షా మసాలా అధినేత కమాల్ బాద్షా. అంజిత్ నాగరాజు రైట్ అన్న. ఓకే అన్న. రజనీ అన్న పట్టుకోవా. వై రంగస్వామి సుధాకర్ దయచేసి మీలే పని చెప్పి సుధాకర్ అన్న చూడన్నా. నెక్స్ట్ మెమెంటోస్ ఇవ్వడానికి నేనుంటానమ్మా. రైట్ అన్న. నిచ్చిన వెంటనే కూడా మంచి ఫ్యాన్స్ కొద్ది బ్యాక్. రైట్ అన్న. మళ్ళీ చూడండి. రైట్ అన్న. అలా అన్న చూడండి. ప్రసాద్ గారి పేరు నామకరణం చేస్తున్నాడు. రీసెంట్ గా కళ ఉంది. ఈరోజు సెటిల్ టోర్నమెంట్ ఉంటే కూడా ఈ ప్రోగ్రామ్ కోసం ఇక్కడే ఉండడం జరిగింది. చూడండి. చాలా బిజీగా ఉన్నాడు, చాలా హార్డ్ వర్కర్, చాలా కష్టపడి మంచి స్థాయికి చేస్తున్నాడు. మనందరం చాలా ఆదర్శంగా తీసుకోవాలా ఇలాంటి వాళ్ళ. రాజాబాబు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడంలో ప్రతి దాంట్లో చాలా కీలక పాత్ర పోషించినాడు. అడ్వకేట్ రవికుమార్ న్యాయవాదులు రవికుమార్ మాట్లాడుతున్నారు. అన్న శివకుమార్ కూడా ఓకే విశ్వనాథ మాస్టర్ గారి అన్న చూడనా. ఓకే ఎప్పుడు వేణు సార్ కోరుతున్నాను. రామకృష్ణ వచ్చినప్పుడు రైట్ నా చూడండి. ఫోటోలు లేని వాళ్ళు వచ్చి ఫోటోలు మళ్ళీ చూడండి. ఓకే దగ్గర అండి. ఓకే శిరీష్ కుమార్, అలా సాయి శివకుమార్,
ఓకే సీరియస్ నాకు చూడు ఓకే రైట్నా మేడం మీరు ఇక్కడ చూడండి వేణుమాధవ్ ముందుకు రా అన్న చూడండి 5 గంటలకు శుభోదయంతో పలకరిస్తాడు వేణుమాధవ్. అన్న చూడండి అన్న అన్న మళ్ళీ నాకు చూడండి పోలీసులకు కోపం నూర్ అహ్మద్ మంచి క్రికెట్ ప్లేయర్ మిత్రుడు చాలా కష్టపడి ఇప్పుడు మంగళగిరిలో ఆక్టోపస్ లో పనిచేస్తాడు. మంగళగిరికి వచ్చాడు. స్వాగతం సుస్వాగతం. ఒకసారి క్లాస్ నూర్ అహ్మద్ కి చెప్పట్లు. విజయభాస్కర్ చాలా మంచి మిత్రుడు. కొండపేటలో ఉంటాడు, సేవి థియేటర్ పక్కన. స్వాగరెడ్డి కర్నూలులో స్థిరపడ్డాడు. కర్నూలు నుంచి అదే మరిగా ఈ ప్రోగ్రామ్ కోసం డిస్క్ తీసుకొని వచ్చాడు. చూడండి స్వాగతం సుస్వాగతం. మిత్రుడు రామచంద్రుడు రామకృష్ణ. మీరు మెమోంటోస్ ఇవ్వడానికి రాలే కదా, వేరే వాళ్ళకి ఇవ్వడానికి. మీ చేతిలో మీద మెమోంటోస్ ఇవ్వాలా? రామచంద్రుడు రామకృష్ణ. రామచంద్రుడు రాలేదా? ప్రసాద్ చూడు ప్రసాద్ అన్న చూడనా అన్న రెడీనా రమణ ಎಷ್ಟು చూడండి నన్ను నేను చెప్పేంత వరకు నేను చెప్పేంత వరకు చెప్పొద్దన్న. ఓకేనా రెడీ స్మైల్ నా అట్లా కూర్చోట్టు బాబన్న. అట్లుండండి ఓకే రెడీ థమ్స్అప్ పెడుతూ గోల్డ్ స్పాట్ పెడుతూ కొద్దిగా పట్టే దాంట్లో షూటింగ్ తీస్తున్నాడు. రైట్
అన్నా రైట్నా